హాయ్ గాయ్స్, మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అల్లం తెచ్చుకున్న తర్వాత అది క్లీన్ చేసుకోవడానికి కొంచెం స్పూన్తో కానీ లేదంటే చాకుతో కానీ అలా క్లీన్ చేస్తూ ఉంటానండి. అలా కాకుండా స్టీల్ పీస్తో క్లీన్ చేసేద్దాం. అదేంటి స్టీల్ పీస్తో వెజిల్స్ క్లీన్ చేస్తారు కదా, మరి అల్లం ఎలా క్లీన్ చేస్తుంది అనుకుంటున్నారా? చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ నేను ఇలాగా అల్లం తెచ్చుకున్నప్పుడు మనం స్పూన్తో ఈ విధంగా కట్ చేస్తారు. అలా కాకుండా అలాగే చాకుతో కూడా కట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే పైన లేయర్ మాత్రమే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి గ్లాసే కదండి. మరి అలా కాకుండా ఇప్పుడు నేను కొత్త స్టీల్ పీస్ తీసుకొచ్చాను, చూసారు కదా. దీన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. నేనైతే ఇలాగే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. మనకి కావాల్సినది ఉండిపోయి వేస్టేజ్ మాత్రమే పోతుంది. మరి ఎలా అనిపించింది మీకు? నేనైతే ఇలాగే ట్రై చేస్తూ ఉంటానండి. మరి మీరు కూడా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది కదా. స్టీల్ పీస్తో చేయమన్నాను కదా అండి, పాతది కాదండి, కొత్తది చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.